చైనాకి మనకి ఎట్లాంటి బోర్డర్ లేదు. కానీ చైనాకి మనకి బోర్డర్ తీసుకొచ్చినటువంటి వాడు జవహర్లాల్ నెహ్రూ. ఎందుకు వచ్చింది అది? టిబెట్ అనేటటువంటిది స్వతంత్ర దేశం. లైక్ కాశ్మీర్ లాగా, లైక్ బెలూచిస్తాన్ లాగా. అలాంటి స్వతంత్ర దేశాలు వాళ్ళు స్వేచ్ఛగా ఉన్నప్పుడు భారత్ సహకారం అడుగుతుండే. సహకరించడం మానేసేసి అవతల వాళ్ళు యుద్ధాలు చేస్తానంటే, లాక్కుంటానంటే ఈయన సహకరించాడు, లేకపోతే పట్టించుకోలేదు. చైనా టిబెట్ని ఆక్రమించుకోవడానికి సహకరించాడు. ఆ రోజున చైనీస్కి కావాల్సినటువంటి ఆహారము, నీళ్లు అవి అరేంజ్ చేయమని భారత సైన్యాన్ని ఆదేశించాడు. టిబెట్ సాంస్కృతి పరంగా మనతో వారసత్వం కలిగినటువంటి, హిందుత్వ భావజాలం కలిగినటువంటి, బౌద్ధం ప్రధానమైనటువంటి, భారతదేశం కూడా బౌద్ధానికి కీలకమైనటువంటిది కదా. కానీ ఆ రోజున వీళ్ళకి సహకరించకుండా చైనాకి సహకరించిన పాపం ఏమైంది? ఆ తర్వాత 62లో మనల్ని వెంటాడింది. ఒక అధర్మం, రెండవ అన్యాయానికి కారణమైనటువంటి పరిస్థితి. దాని పుణ్యమా అని చెప్పేసి టిబెట్ని ఆక్రమించుకున్నటువంటి చైనా ఆ తర్వాత టిబెట్లో భాగమైనటువంటి ఈశాన్య రాష్ట్రాలంటూ అవి మాకు ఇచ్చేమని చెప్పి రచ్చ చేస్తూ ఉంటుంది. తద్వారా ఏం జరిగింది? సుదీర్ఘమైనటువంటి నష్టం జరిగింది మన దేశానికి. చైనా సరిహద్దుకు వచ్చి కూర్చుంది. అట్లాగే పాకిస్తాన్తో చూసుకుంటే 90,000 మందికి పైగా ఉన్నటువంటి సైన్యాన్ని లొంగిపోయినప్పుడు శుభ్రంగా ఆ టైంలో పీఓజేకి అడిగితే కాదనేటటువంటి పరిస్థితిలో లేదు. కానీ ఇందిరాగాంధీ వాళ్ళకి ఇచ్చేసింది. అదే సందర్భంలో అంతకుముందు జరిగినటువంటి లాల్ బహదూర్ శాస్త్రి టైంలో ఏదైతే పాకిస్తాన్ మీద గెలిచినటువంటి తాష్కెంట్ ఒప్పందానికి సందర్భంలో ఆయన చనిపోయారు. కానీ అక్కడ తాష్కెంట్ ఒప్పందంలో లేనటువంటిది అక్కడేంటి, హజీపీర్ పాస్, దాన్ని మనం స్వాధీనం చేసుకున్నాం 1966లో. అది భారతదేశం స్వాధీనం చేసుకుంటే దాన్ని వదిలేసేయడానికి ఒప్పేసుకున్నది కాంగ్రెస్ పార్టీ. తద్వారా అదే ఇప్పుడు ఆ మార్గంలో నుంచినే ఇప్పుడు ఉగ్రవాదులు ఈజీగా ప్రవేశిస్తున్నారు. కాబట్టి మనం ఎక్కడ సాధించామని చెప్పారో ఆ సాధించిన విజయాలు, సైన్యం సాధించి తెచ్చిన విజయాల్ని తమ రాజకీయ అవసరాల కోసం అని చెప్పేసి ప్రత్యర్థుల చేతికి అప్పచెప్పినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీ సొంతం అవుతోంది.